సూజీ ఈరోజు అండి మా మీరట్లో ఉన్న జైన్ టెంపుల్కి వచ్చామండి. నేను ఆల్రెడీ అంత ముందు కూడా చూపించాను అనమాట. మళ్ళీ మాది సెకండ్ టైంలో మేము వచ్చాం అనమాట. చూడండి, అన్నీ నేను వివరంగా మీకు చెప్తాను. చాలా బాగుంది. ఈరోజు అండి మనం హస్తినాపురంలో ఉన్న జైన్ టెంపుల్కి వచ్చామండి. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ అయితే ఒకసారి పెట్టాను. ఈరోజు మళ్ళీ మనం దర్శనం చేసుకుందాం లోపలికి వెళ్ళి. నేను మీకు డీటెయిల్స్ చెప్తానండి అసలు ఈ జైన్ టెంపుల్ గురించి. ఈ జైన్ టెంపుల్ అండి హస్తినాపూర్ అంటే మీరట్ డిస్ట్రిక్ట్లో ఉందండి, యూపీలో. అయితే ఇది వచ్చేసరికి మీరట్ నుంచి 37 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఢిల్లీ నుంచి అయితే 100 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఇదేంటంటే అత్యంత పవిత్రమైన స్థలం అండి. ఇదేంటంటే కైలాస పర్వతానికి ప్రతిరూపంగా వీళ్ళు నిర్మించారనమాట. ఇక్కడండి ఇక్కడ గురువు అనమాట. అంటే దేవుడు, వీళ్ళు గురువు దేవుడు ఒకటే వీళ్ళకి. ఆయన ఆదినాథ్ అండి. అయితే విగ్రహం వచ్చేసరికి 11 అడుగుల ఎత్తులో పద్మాసనంలో ఉంటుందండి. ఇది వచ్చేసి టైమింగ్స్ అనమాట. మార్నింగ్ 5:30 to 11:30, ఈవినింగ్ మళ్ళీ 5:30 తర్వాత నుంచి ఎంతో టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ రాసినవి చూపిస్తాను. అయితే మామూలు టైంలో అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. దేంటి గుడి బయట నుంచి అంతా కూడా మనం చూడటానికైతే డే అంతా ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చండి ఎవరైనా నిల్వ ఉండాలంటే వాళ్ళకి రూమ్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఫుడ్ అది కూడా వాళ్ళ లోపల చాలా చీప్లో ఉంటుంది. 11 రూపాయలు, 21 రూపాయలు అలా ఉంటుంది ప్లేటు. పార్కింగ్ అన్నీ కూడా వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తారన్నమాట. జైన్ వాళ్ళకైతే స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే టెంపుల్ లోపలండి 72 చిన్న చిన్న టెంపుల్స్ కట్టారు. ఎంతో అందంగా ఉంటాయి. మనం లోపల చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ టెంపుల్కి అయిన ఖర్చు అండి 25 కోట్ల వరకు అయిందని అంచనా అనమాట. అంటే ఫిక్స్ కాదు, మామూలుగా వాళ్ళు దీంట్లో రాసుంది. యాక్చువల్గా ఏంటంటే దీనికి అయిన ఖర్చు అండి వీళ్ళ భక్తులే ఎక్కువగా వీళ్ళకి ఫండ్స్ ఇస్తూ ఉంటారన్నమాట. అంటే హై లెవెల్లో ఫండ్స్ వస్తాయి అన్నమాట. అందుకని వీళ్ళు కోట్లలో ఇది ఖర్చు పెట్టారండి. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఒక్కొక్క టెంపుల్లోనండి ఒక్కొక్క విగ్రహం ఉంది. అది మనకి ఏంటంటే తెలియదు ఎగ్జాక్ట్గా ఏ దేవుళ్ళు ఉన్నారనేది. వాళ్ళన్నీ లాక్ చేసి ఉన్నాయి. చాలా చాలా నీట్గా ఉంది. ఇక్కడ అసలు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటుందండి. ఇక్కడ ఎవరు కూడా అంటే అరవటం అలా చేయరు. పైకి వెళ్ళిన తర్వాత చెప్పలేము, ఎందుకంటే కొంతమంది వచ్చిన వాళ్ళు ఎక్కువగా లౌడ్గా మాట్లాడుతూ అది చేస్తూ ఉంటారనమాట. ఇది నిజంగా ఎంత బాగుందో. మేమైతే సెకండ్ టైం విజిట్ చేసాము. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. యాక్చువల్గానండి జైన్ వాళ్ళు ఏంటంటే 2 రకాల వాళ్ళది ఇవి ఉంటాయి అన్నమాట, వర్గాలు. ఒకటి వచ్చేసరికి శ్వేతాంబర్లు, ఒకటే దిగాంబర్లు అంటారన్నమాట. శ్వేతాంబర్లు అంటే తెల్లని బట్టలు వేసుకుంటారండి. వాళ్ళు మూతికి కూడా వాళ్ళు బట్ట కట్టుకుంటారు. దిగాంబర్లు అంటే వాళ్ళు సన్యాసులు టైప్లో ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏంటి ఒంటి మీద ఏ బట్ట ఉంచుకోరండి. అది ఇట్లా 2 రకాలన్నమాట వీళ్ళల్లో కూడా. కింద నుంచి కనిపిస్తుంది చూసాం ట్రాన్స్పరెంట్గా. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే అసలు సైలెంట్గా ఉంది. ఈసారి అయితే అరుస్తున్నారు మనుషులు. కోతులు మాత్రం బాగా ఉన్నాయి. నిజంగా ఎంత బాగుందంటే వాతావరణం. బయట నుంచి నిజంగా ఎంత వండర్ఫుల్ వ్యూ చూడండి. ఇవన్నీ టెంపుల్సేనండి. అయితే ఈ పక్కన కూడా జంబూ ద్వీప్ అనే ఇంకొక టెంపుల్ ఉంది. అందులో కూడా మనం వెళ్దాం. అక్కడ బోటింగ్ అది ఉంది. పిల్లలకి కొంచెం ఎంటర్టైన్గా కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా పార్క్ కూడా ఉందండి. ఆడుకునే వాళ్ళకి పెయిడ్ పార్క్ అనమాట. అందులో గేమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, 20 రూపీస్ అట్లా ఉంది. చాలా అంటే ఎంటర్టైన్గా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. జైన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అండి రిస్ట్రిక్షన్స్ వీళ్ళకి కూడా మనకు మళ్ళీనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట లేడీస్కి. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కొన్ని ఫ్రీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. జైన్స్ అయితే కనుక అది ఎదురుకు కనిపిస్తుంది చూసారా, అదంతా కూడా ఇయ్యనమాట.
మన రూమ్స్ అండి అక్కడ. ఈ మామూలుగా ఏంటంటే తక్కువ రేట్లో ఉంటాయి, వీళ్ళకైతే ఫ్రీనే ఏమో, నాకు అది ఐడియా అయితే లేదు. చాలా తక్కువ రేట్లో మనం ఎవరైనా హస్తినాపూర్ చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఉండి మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ మహాభారతం నేను ఆల్రెడీ మీకు మహాభారతం అదంతా వాళ్ళు కౌరవులది పాండవులది నేను మీకు చూపించాను వాళ్ళ అన్నీ కూడాను. ఎవరైతే మీరు చూడలేదో నా ప్రీవియస్ వీడియో మీరు చూడొచ్చండి. హస్తినాపూర్ లాస్ట్ టైం నేను పెట్టాను. ఇదిగో చూడండి, ఇదంతా ఇక్కడ బోటింగ్ ఉందన్నమాట. ఇది కూడా ఇంకొక టెంపుల్. కాకపోతే ఈ టైంలో ఏంటంటే టెంపుల్స్ ఓపెన్ చేయరండి. మేము అంటే మధ్యాహ్నం వచ్చామన్నమాట, 2 అవుతుంది ఇప్పుడు. అందుకని చెప్పి మేము ఓన్లీ ఏంటంటే ఈ పార్క్స్ అవన్నీ ఇవి ఎంజాయ్ చేసాము. ఆ పైన ఇందాక చూపించిన టెంపుల్ దగ్గర మాత్రం జస్ట్ క్లోజ్ చేసే ముందు మేము వెళ్ళామన్నమాట. మాకు దర్శనం అయితే అయ్యింది. ఇది యాక్చువల్గానే ఏంటంటే టెంపుల్ను అండ్ టూరిస్ట్ ప్లేస్ లాగా కూడా వీళ్ళు చేశారండి. ఎందుకంటే టెంపుల్ చూసిన తర్వాత ఏదైనా ఎంటర్టైన్గా ఉండాలంటే పక్కన ఏదైనా ఉంటేనే కదా ఎక్కువ టూరిస్టులు వచ్చేది. అందుకని చెప్పి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక బోటింగ్ పెట్టారనమాట. మేము బోటింగ్ చేసాము, అందులోకి వెళ్దాం పదండి. బోటింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత బాగుంది అంటే అసలు నిజంగానండి భలే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇదిగో చూసారా, ఈ చిన్న ఒక చుట్టూ వాటర్ ఉందన్నమాట. ఆ మధ్యలో అసలు అవేమి టెంపుల్స్ వాటి గురించి అయితే నాకు డీటెయిల్స్ అయితే తెలియలేదు. చిన్న చిన్న మందిరాలల్లే కట్టున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ దీనికి కూడా 50 రూపీసో 100 నాకు జ్ఞాపకం లేదు ఎంత తీసుకున్నారు. టికెట్ కూడా చాలా తక్కువ అనమాట. హస్తినాపూర్ అనేదే చాలా తక్కువ రేట్స్ ఉన్నాయండి. ఇక్కడ హోటల్స్ కూడా చాలా తక్కువ, పెద్ద రేట్స్ లేవు. ఎందుకంటే ఇది టూరిస్టులు అండి. యాక్చువల్గా ఏంటంటే హస్తినాపూర్ అనేది మనకి మహాభారతంలో ఫేమస్ అయింది, కానీ నార్మల్గానే ఏంటంటే ఎక్కువ టూరిస్టులు అయితే ఎక్కువ మంది అయితే రారండి ఈ ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ వీటి మీద కొంచెం యాక్షన్ తీసుకొని చక్కగా అన్నీ కూడా ఎంటర్టైన్స్ పెంచి ఫెసిలిటీస్ పెంచితే ఇక్కడ టూరిస్టులు కూడా బాగా వస్తారు. బోటింగ్లో మాత్రం ఎంజాయ్ చేసాం. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి పిల్లలంతా ఎంజాయ్ చేశారు. అయితే వెదర్ కూడా ఏంటంటే ఎక్కువ ఎండ లేదు, లైట్గా ఉంది ఎండ కూడా. అందుకని మాకు కంఫర్ట్గానే అనిపించింది అనమాట. జస్ట్ ఒక రౌండ్ వేసారు అంతేను. వాటర్ కూడా పర్వాలేదు, అంతే నీట్గానే అనిపించింది వాటర్ అంతా కూడాను. బాగుంది ఇక్కడ. ఓకే అండి, ఎలా ఉంది జైన్ టెంపుల్? మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు చేయండి, కామెంట్స్ కూడా చేయండి, షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. హస్తినాపూర్ది నేను పాండవులు కౌరవులది అది అన్నీ పెట్టాను. అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. మరి కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.